ప్రధాని మోదీ పొదుపు మంత్రాన్ని జపించారు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు పొదుపుగా ఉండాలి అని చెప్పి. మన నేతలు అయితే కొంతమంది పాటిస్తూ ఉన్నారు, కొంతమంది అయితే అట్లీస్ట్ పాటించినట్లుగా యాక్ట్ చేస్తూ ఉన్నారు. సరే, ఈ పొదుపు మంత్రంతో ఆర్థిక సంక్షోభం పోతుందా? పొదుపు అవసరమే, అయినా భారతీయుల పొదుపు నేర్పడం ఏంటండి? అది మన చిన్నప్పటి నుంచి వచ్చిన వెన్నుతో పెట్టిన విద్య కదా. 100 రూపాయలు సంపాదిస్తే 10, 20 కష్టకాలానికి దాచుకోరా బిడ్డ అని చెప్పి మన తాతలు చెప్పింది మనకు. మా నాన్న చెప్పిండు. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి కొన్ని ఫైనాన్షియల్ లెసన్స్ చెప్పాడు. 1, గుర్తుపెట్టు, ఎప్పుడు ఎవరి దగ్గర చేయి చాచే పరిస్థితి రాకుండా చూసుకో. 2, ఎప్పుడు లిక్విడిటీ 100 రూపాయలు 1000 రూపాయలు అప్పుడున్న ఎకానమీని బట్టి నీ దగ్గర ఉంచుకో, ఎందుకంటే ఏ అవసరం ఎప్పుడు వస్తుందో అని. సో 3, నీవు ఎక్కువ కాలం వాడే వస్తువు అయితే ధర ఎక్కువైనా మంచిదే కొను, తక్కువ కాలం వాడే వస్తువు అయితే మీకు కాస్త రిస్క్ తీసుకున్నా ఏమీ కాదు. ఇలా కొన్ని ఫైనాన్షియల్ లెసన్ చెప్పేటప్పుడు ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకు, ఇవన్నీ నాకు ప్రిన్సిపల్స్ చెప్పాడు. ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వకు. సో ఈ ప్రిన్సిపల్స్ ఏంటి, ఇవన్నీ మన దేశంలో నాకు మా నాన్న చెప్పినట్టు మీకు మీ నాన్న మీ అమ్మ మీ నాన్నమ్మ చెప్తారు, తాత అమ్మమ్మ చెప్తారు. ఇవి మన చిన్నప్పటి నుంచి నేర్పినాయి. సేవింగ్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ కల్చర్. ఇవాళ మీరు గమనించండి, కార్పొరేట్ సేవింగ్స్, హౌస్ హోల్డ్ సేవింగ్స్ అని 2 రకాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కంపెనీలు సేవ్ చేసేది, భారతదేశంలో కుటుంబాలు సేవ్ చేసేది. కార్పొరేట్ సేవింగ్స్ కన్నా హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి మన దేశంలో. ఈ మధ్య మిడిల్ క్లాస్ వాళ్ళ హౌస్ హోల్డ్ సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ఎందుకంటే లేఆఫ్స్, అన్ఎంప్లాయ్మెంట్, ధరల పెరుగుదల వల్ల. నార్మల్గా అయితే కార్పొరేట్ సేవింగ్స్ కన్నా కూడా మన హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్ ఒకటి ఇండియాస్ కార్పొరేట్ సేవింగ్స్, ఇండియాస్ హౌస్ హోల్డ్ సేవింగ్స్ అని కొట్టండి. ఐ థింక్ ఈ మధ్య కాలంలో కార్పొరేట్ సేవింగ్స్ పెరిగాయి ఎక్కువ, ఎందుకంటే కంపెనీలకు ప్రాఫిట్స్ వస్తున్నాయి, ఉద్యోగాలేమో తీసిపడేస్తున్నారు. అందువల్ల మీకు హౌస్ హోల్డ్ సేవింగ్స్ తగ్గినాయి. అందువల్ల ఇండియాలో ఇండియన్ ఎకానమీకి ఉన్న 3 లక్షణాలు, మీకు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా మనకేం కాలే, అంతకు ముందు మీకు ఏషియన్ ఎకానమీస్ క్రైసిస్, సౌత్ కొరియా ఇట్లాంటి ఎకానమీ క్రాష్ అయినా మనకేం కాలే. దానికి కారణం ఏంటంటే భారతదేశానికి 3 మంత్రాలు ఉన్నాయి. 1, దేశీయ సేవింగ్స్, డొమెస్టిక్ సేవింగ్స్. 2, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పటికీ మన దేశ ఎకానమీలో ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పాత్ర పరిమితమే. అందువల్ల మనకు నేను ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ఫ్లో వల్ల ఎక్స్టర్నల్ సెక్టార్ ఎఫెక్ట్ అవుతుంది, రూపాయి విలువ ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇండియన్ ఎకానమీ భయంకరమైన శ్రీలంక తరహా సంక్షోభంలోకి పోదు మన దేశంలో, ఎందుకంటే డొమెస్టిక్ సేవింగ్స్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్. 3వది డొమెస్టిక్ మార్కెట్. మన దేశంలోనే 140 కోట్ల మంది కొనేవాళ్ళు ఉన్నారు, ఎక్కడికో పోయి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీరు పొదుపు చేయండి అంటున్నారు. పొదుపు చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా కొన్ని అంశాలలో అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలి. మోడీ గారు చెప్పినట్లు మీకు కార్పూలింగ్ చేయగలిగితే చెయ్యాలి. ఇవన్నీ తప్పేం లేదు. అనవసరపు ట్రావెల్ తగ్గించుకోవాలి, ఫారిన్ కమాడిటీస్ కొనకూడదు. ఐ టోటలీ అగ్రీ విత్ దాట్. దానికి ఎలాంటి అభ్యంతరము లేదు, అవన్నీ కరెక్ట్. కానీ మీకు అదే సమయంలో మీకు పొదుపుకు ఒక పరిమితి ఉంటుంది. పొదుపుకు పరిమితి ఏంటి? ఉదాహరణకు నీకు సింపుల్ లెక్క చెప్తాను విషయం. మీకు 30,000 ఉన్నాయి ఆదాయం అనుకోండి, మీకు ఎక్కువ ఉందనుకో చెప్తున్నా. మీరు ఖర్చులు బాగా పెరిగితే పొదుపు చేస్తారు. ఎంత పొదుపు చేయగలుగుతారు? మీకు అంతకు ముందు 20,000 ఖర్చు అయ్యేది, 30,000 ఖర్చు అయ్యేది, 30,000 ఆదాయం ఉండేది, 30,000 ఖర్చు అయ్యేది. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఖర్చు పెరుగుతుంది కనుక 5,000 పొదుపు చేస్తారు. కానీ మీ ఖర్చు 60,000 అయింది అనుకో, మీరు ఏం చేస్తారు? పొదుపుతో అవుతుందా? పొదుపుతో కాదు. అప్పుడు ఏం చేయాలి? ఆదాయం పెంచుకోవాలి. అందువల్ల పొదుపుకి ఎప్పుడు కూడా పరిమితులు ఉంటాయి. పొదుపు ద్వారా కాదు, ఆదాయం పెంచుకోవాలి. సో మీకు పొదుపు మంత్రం వల్ల కూడా ఇంకోటి ఏమవుతుందంటే, ఉదాహరణకు నేను పొదుపు చేస్తా, నేను దేని మీద పొదుపు చేస్తా? నేను ఒక ఇండస్ట్రీ ఉంది, నేను మోడీ గారు చెప్పారు కదా అని నేను డీజిల్ వాడడం తగ్గించాను అనుకోండి, ఏమవుతుంది? ఆ ఇండస్ట్రీ మూతపడుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇప్పుడు మీకు అందువల్ల మీకు ఇవాళ ఏంటి పొదుపు? అసలు పొదుపు సమస్య కాదు. ఇప్పుడు ఎరువులు లేవు, సప్లై, పొదుపు ఎక్కడిది? అంటే ఎరువులు సప్లై లేదు, ఎరువుల సప్లై ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, గమనించారు చూడండి. మరి ఎరువులు సప్లై లేకపోతే పొదుపు ఎక్కడిది? ఇప్పుడు అడ్డగోలుగా ఎరువులు వాడడం కాదు సమస్య. ఇప్పుడు అసలు ఎరువే లేదు, కొందామంటే వద్దన్న పొదుపే. నువ్వేం చేసేది ఉన్నది నీకు?
ఇంకొక 5 బ్యాగులు కావాలంటే ఒక 2 బ్యాగులు దొరుకుతుంటాయి. పొదుపు కాకపోతే ఏంటి, మిగతా 3 బ్యాగులు పొదుపే కదా. అందువల్ల పొదుపు వల్ల మన దేశంలో ఉన్న సమస్య ఏంటంటే, ఒకటి దత్తాత్రేయ హోసబోలే, ఈయన ఆర్ఎస్ఎస్లో నెంబర్ 2. ఈయన ఒక మాట చెప్పాడు, 22 కోట్ల మంది భారతీయులు డైలీ 375 రూపీస్ కన్నా తక్కువ అదేమన్నా. వీళ్ళు ఏం పొదుపు చేస్తారండి? వీళ్ళు ఎక్కడికి పొదుపు చేయాలి? సో పొదుపు ఎవరు చేయాలి? పొదుపు రోజు స్కూటర్ మీద వెళ్ళి వెనకాల కూరగాయలు పెట్టుకొని, వాళ్ళు బంగాళదుంపలు అండి, టమాటాలు అండి, వంకాయలండి, పచ్చిమిర్చి అండి అని అమ్ముకునేవాడు రోజుకు 1 లీటర్ పెట్రోల్ వాడుతున్నాడు. అతను 1/2 లీటర్ వాడు అంటే పొదుపుతో ఏమైతుంది? అతని జీవనోపాధి దెబ్బతింటుంది. పొదుపు ఎవరు చేయాలి? టాప్ హై అండ్ లగ్జరీ కార్స్లో, అంటే కిలోమీటర్కు లీటర్ పెట్రోల్కు 5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు వచ్చే వాళ్ళు తిరగడం తగ్గించుకోవాలి. అది కదా పొదుపు అంటే. పొదుపు అని సామాన్యుని పొదుపు. పరేడ్ గ్రౌండ్స్లో వాళ్ళు ఉన్నారా? ఇలాంటి సంపన్నులు ఉన్నారా? పరేడ్ గ్రౌండ్స్కి వచ్చిన జనంలో ఒకసారి చేతులు ఎత్తవరండి, ఎంతమంది ఫారెన్ ట్రావెల్కి వెళ్ళారు ఇప్పటి వరకు లెక్క తీయండి. 50 మంది 100 మందికి ఎక్కువ ఉన్నారు కదా, పోనీ 1000 మంది ఉంటారు, ఆ లక్ష వేలాది వచ్చారు కనుక. ఎంతమంది ఫారెన్ కమాడిటీస్ కొన్నారు? పోనీ మీరన్నా ఎప్పుడన్నా కొంటే మనకు తెలియకుండానే కొన్ని విదేశీ వస్తువులు కొంటాం మనం. మీరు ఏమైనా విదేశాలకు వెళ్ళారా మీరు? మరి మీరే వెళ్ళలేదు. మీరు ఫారెన్ ట్రావెల్ పొదుపే చేసారు కదా. ఇప్పుడు ఒక టీవీలో యాంకరు 17 ఏళ్ళుగా జర్నలిజంలో ఉన్నారు, మీరే ఇంతవరకు ఫారెన్ ట్రావెల్ చేయలేదు. ఇక దేశంలో ఫారెన్ ట్రావెల్ చేయొద్దని ఉపన్యాసం ఇస్తే అది ఎకానమీకి బాగా అవుతుంది, ఎట్లా నమ్మాలండి? ఫారెన్ ట్రావెల్ నేనే ఎన్నిసార్లు వెళ్ళాను? నేను అమెరికాకు 3 సార్లు వెళ్ళాను, ఒక్కసారి రష్యాకి వెళ్ళాను, ఒకసారి మాల్దీవ్స్ వెళ్ళాను. నేను వెళ్ళింది కూడా ఇంతవరకు 3 ఫారెన్ 5 సార్లు వెళ్ళాను ఇంత విదేశాలకు. సో ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా, ఒక శాసన మండలి సభ్యుడిగా ఇంత స్థాయి వచ్చిన వాడిని కదా, కంపారిటివ్లీ మీకన్నా కాస్త ఎక్కువనే కదా. సో అయినా నేను 5 సార్లు వెళ్ళాను. అది కూడా ఒకసారి అమెరికాకి వెళ్ళింది టానా ఇన్విటేషన్ మీద, నేను పెట్టుకోలే, వాళ్ళే టికెట్ బుక్ చేసుకున్నారు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా వాళ్ళు. మాల్దీవ్స్కి వెళ్ళాను, అది నేను పెట్టుకోలే, మాల్దీవ్స్ గవర్నమెంట్ పెట్టుకున్నది. మాల్దీవ్స్ ప్రభుత్వ అతిథిగా వాళ్ళ క్లాసులు చెప్పడానికి వెళ్ళాను. ఒకసారి రష్యాకి వెళ్ళాను, అది కూడా నేను పెట్టుకోలేదు, ప్యాట్రిస్ లిమోంబా పీపుల్స్ ఫ్రెండ్షిప్ యూనివర్సిటీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే వెళ్ళాను, అక్కడ నేను పెట్టుకోలేదు. ఇక నేను పెట్టుకునే 2 ఒకసారి మా పిల్లలు తీసుకొని మా అన్నయ్య వాళ్ళు ఇంట్లో కార్యక్రమం కోసం వెళ్ళాము, వాళ్ళకి కలవటానికి ఉన్నారు. ఒకసారి నా మనవరాలు పుట్టినప్పుడు వెళ్ళాను, ఇంతవరకు వెళ్ళలే. ఇక నేను ఇంకా ఫారిన్ ట్రావెల్ ఎక్కడ చేసినా మరి నేనే చేయలే, మీరు చేయలే. ఫారిన్ ట్రావెల్ తగ్గించుకో పొదుపు అంటే ఎవరు చేయాలి? అనవసరపు పనులు చేస్తున్న వాళ్ళు చేయాలి. పొదుపు మంత్రం వాళ్ళకు ఉపయోగపడుతుంది. సామాన్యుడు పొదుపు చేస్తే ఎకానమీ దెబ్బతింటుంది. అవసరం లేనోడు పొదుపు చేస్తే ఏం కాదు. నిరుపేద ఒక్క పూట తినే, రోజుకు 1 పూట తినగలిగే వాడిని డయట్ కంట్రోల్ చేయమంటే ఎట్లుంటే చెప్పండి నాకు. డయట్ కంట్రోల్ ఎవరు చేయాలి? రోజు అడవికి వెళ్ళి గొడ్డలు పెట్టుకెళ్ళి కట్టలు కొట్టుకుంటాడు, లేదా ఇంట్లో మలక్పెట్ల ఆడ రైస్ మిల్లల్లో అమాలి పని చేస్తాడు. రోజు అమాలి పని చేసేవాడిని మీరు డయట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తున్నావా? వాకింగ్ చేస్తున్నావా? జిమ్కి వెళ్తున్నావా? ట్రెడ్మిల్ అన్నావా అనుకో, ఎట్లుంటా చెప్పు? జీవితం అంతా ఎక్సర్సైజే కదా. జీవితం మొత్తం ఎక్సర్సైజ్, ఇంకా ఎక్సర్సైజ్ ఏమున్నది? కష్టజీవికి జీవితం అంతా ఎక్సర్సైజే. పేదవాడికి జీవితమే పొదుపు, చాలినంత ఆదాయమే లేదు, ఇంకా పొదుపు ఎక్కడదండి. వాళ్ళని ఇంకా పొదుపు చేయమంటే ఎకానమీ ముదపడుతుంది. ఇలా మిడిల్ క్లాస్, మన ఉదాహరణకు రెస్టారెంట్కి పోతామండి, రెస్టారెంట్కు నెలకు 4 ఏదో ఒక్కసారి మేమనుకోండి, మీకు రెస్టారెంట్ పొదుపు అవుతుంది. దాని ప్రభావం ఏంటి? దాని ప్రభావం వల్ల ఆ రెస్టారెంట్లో పనిచేసే 10 మందికి అవసరం ఉండక 5 అవుతారు. వాళ్ళ ఇల్లు, ఈ కుటుంబాలు అన్యాయం అవుతాయి. వాళ్ళు కూరగాయలు తెచ్చుకోవాలి, ఆ కూరగాయలు అమ్ముకునే వాళ్ళు అన్యాయం అవుతాడు, ఇంతమంది అన్యాయం అవుతారు కదా. పొదుపు అంటే చాలా మందికి ఈ కాన్సెప్ట్ అర్థం కాదు. నేను ఒకసారి రైల్వే స్టేషన్లో నేను ఒక మిత్రుడితో వెళ్తున్నా. ఆ మిత్రుడు కొద్దిగా వామపక్షవాది, సమానత్వం, స్టేట్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని ఉపన్యాసాలు చెప్తుంటాడు. నేను చెప్తుంటా కానీ నాకన్నా చాలా ఎక్కువ వీర విధేయుడు. సో ఇద్దరు వస్తుంటే నా దగ్గర చేతిలో సూట్ కేసు ఉండే పెద్దది, వాడి చేతిలో సూట్ కేసు ఉండే. మేము దిగినాక ఆ కూలీని పిలిచాం.
వెలుగుతున్న వీడు ఏమన్నాడు సార్, ఈ ఫ్యూడల్ అవుట్లుక్, ఈ పెట్టి బూర్జువా మనస్తత్వం, నీ సూట్ కేసు నువ్వు మోసుకోలేవు, ఎవరో సూట్ కేసు కూలి కావాలన్నా నీకు, కూలిని పిలుస్తున్నావు అన్నాడు. నేను నవ్వి, మోసుకోలేకపోతే నువ్వు ఉన్నావు కదరా మోసుకోవటానికి, పోయటానికి, నాది నీకు కావాలంటే నీ ఆడ పెట్టచ్చు, మళ్ళీ నాది కూడా మోసుకెళ్తావు, అది కాదు సమస్య అని చెప్పి ఆ కూలిని పిలిచాను. సార్ చెప్పండి సార్, రైల్వే కూలి ఎట్లుంటే చెప్పండి సార్ తొందరగా అంటే, నువ్వు ఏం టెన్షన్ పడకయ్యా, నువ్వు నాకు టైం ఎక్కువ స్పెండ్ చేస్తే డబ్బులు కూడా ఎక్కిస్తాను, కానీ నాకు నీ నుంచి ఒక పాట కావాలి, ఇవాళ ఎంతమందికి దొరికారు కూలి అన్నా. ఇక్కడ సార్ 2 దొరికారు సార్. ఎంత వచ్చిందంటే ఒక 100 రూపాయలు, ఆ రోజుల్లో 50 రూపాయలు వచ్చింది సార్. అంటే నీ ఖర్చు ఎంత అన్న, నా ఖర్చు ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు చెప్పురా, నేను కనుక కూలీని వాడకపోతే అతనికి ఇవాళ 3 పూటలు దొరకదు, 2 పూట అన్నం దొరుకుతుంది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే ఇది కూలీతో మోయించుకోవడం కాదు. కూలీకి పని చెప్పి జీవనోపాధి కల్పించి ఆదాయాన్ని కల్పించి నా పొదుపు వల్ల అతనికి జీవనోపాధి దెబ్బతినకూడదు. నా డిగ్నిటీ ఆఫ్ లేబర్ వల్ల ఆ పేదవాడికి పని దొరకకుండా పోవద్దు. నీలాగా నేను పోనీ ఇది కాదు, వాడు పేద అట్లాంటప్పుడు పేదవాడు దానం చేయాలి, నేను చెయ్యను. పేదవాడు దానం చేయదు, పేదవాడికి పని చెప్పాలి. దట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ఎకానమీ. పేదవాడికి దానం చెప్పడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, దానాలు చేసి ఓట్లు తెచ్చుకోవడానికి. ఐఎమ్ ఎకనామిక్స్ తెలిసిన వాడిని. పేదవాడు సెల్ఫ్ రెస్పెక్ట్. ఇప్పుడు నేను 100 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు ఇచ్చి పంపచ్చు, ఆయనకు దండం పెడతాయా మీరు 50 ఇచ్చినట్టు. అలా కాదు, నేను అలా లగేజ్ పెట్టి సార్ నాకు ఇచ్చే 50 రూపీస్ ఇవ్వండి అనాలి. ఐ వాంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ శ్రామికుడిని. ఐ వాంట్ ఎంప్లాయ్మెంట్, లైవ్లీహుడ్ ఫర్ దట్ శ్రామికుడు. అందుకే నేను అతనితో సూట్ కేసు మోయించిన. నీకు బుర్రుంటే నీ సూట్ కేసు కూడా ఇవ్వన్నా. వాళ్ళ ఎకనామిక్స్ లెసన్ చూసి అప్పటిదాకా 2-3 సూట్ కేసులు మోసుకుంటూ వెళ్ళేటోళ్ళు ఆగి, వాళ్ళు కూడా కూలీలను పిలిచి నా వైపు చూసి సార్ ఎంత బాగా చెప్పింది సార్ అని చెప్పి వాళ్ళు కూడా సూట్ కేసులు కూలీలకు ఇచ్చి వెళ్ళిపోయారు. ఎందుకు చెప్తున్నా అంటే పొదుపు మంత్రం అనేది ఎక్కడ చేయాలి? పొదుపు మంత్రం అనేది ఎకానమీని డిస్టర్బ్ చేయకూడదు. ఎకానమీని డిస్టర్బ్ చేయకుండా అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయాలి, లగ్జరీ ఎక్స్పెండిచర్ ఖర్చు చేయాలి, డిస్క్రిషనరీ ఎక్స్పెండిచర్ కట్ చేయాలి. అందువల్ల మోడీ చెప్పింది రైట్, 100% రైట్. కానీ దాన్ని వక్ర భాష్యాలు చెప్పి, దానికి వికృత అర్థాలు చెప్పి, మన మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్కూటర్ పైన అసెంబ్లీకి వెళ్ళాడు. నిజంగా సీఎం స్కూటర్ మీద వెళ్తే సెక్యూరిటీ ఉండదా? నా అంచనా మఫ్టీలో ఒక 100-200 మంది పోలీసులు వెళ్ళి ఉంటారు. ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ షోపుట అబద్ధం నేను చెప్పేది. ఈ మెట్రోలో మీరు ఈ షోపుటం కదా, మీకు దాప్పుడు ప్రైమ్ మినిస్టర్ కారు 2 ప్రైమ్ మినిస్టర్ భద్రత ఎంత ఉంటుంది? ఈ దేశంలో తీవ్రవాదులు ఉన్నారు, ఈ దేశంలో భయంకరమైన టెర్రర్ ప్రాబ్లం ఉంది. మనకు ఈ దేశ ప్రధాని కాపాడుకోవద్దా? దేశ కాన్వాయ్ తగ్గించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్ లో సోషల్ షేర్ చేస్తూ ఓహో మోడీ త్యాగ పురుషుడా అని చెప్పి కీర్తిస్తాను. అసలు నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మీరు ఎవరన్నా తెలుసుంటే అడగండి. స్పెషల్ ప్రొడక్షన్ గ్రూప్ వాళ్ళు 200-300 మంది ఉంటారు ఆయన వెనకాల, పక్కకి ఇట్లో ఉంటుంటారు. ఇక అంతకన్నా ఎక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ కాదు ఖర్చు. ఇది లేదు వీళ్ళకు. దానికన్నా బ్రహ్మాండంగా 10 కాన్వాయిలు వేసుకొని పోతే సుఖం అవుతుంది. అందువల్ల దీనివల్ల నష్టము అని చెప్పాను నేను. ఖచ్చితంగా పొదుపు పాటించాలి. ఎక్కడ పొదుపు పాటించాలి? అన్ప్రొడక్టివ్, డిస్క్రిషనరీ, వేస్ట్ ఎక్స్పెండిచర్ అంటే పాటించాలి. ఎక్కడైతే ఈ ప్రచార ఆర్భాటం కొరకు పొదుపు పాటిస్తే లాభం ఏంటి? ప్రచార ఆర్భాటం కొరకు పొదుపు పాటిస్తే ఆశ్చర్యం వేస్తుంది. సో అందువల్ల మనం ఎప్పుడు కూడా ప్రచార ఆర్భాటం కాదు, లెట్ us బి హానెస్ట్. ఎక్కడ పొదుపు చేయాలో అక్కడ పొదుపు చేయాలి. పేదవాడి కడుపు కొట్టే పొదుపు మంచిది కాదు. సామాన్యుడు ఉపాధిని దెబ్బతీసే పొదుపు మంచిది కాదు. అందుకే నేను ఈ కూలీ ఉదాహరణ ఇచ్చాను. నేను డిగ్నిటీ ఆఫ్ లేబర్ పేరిటో లేకుంటే పొదుపు చేద్దామన్న పేరిటో నేను కూలీని వాడకపోతే ఆ కూలీకి ఆరో తిండి రాదు. అందువల్ల డెఫినెట్గా కూలీ వాడాలి. ఒకవేళ కూలీ వాడగలిగే కెపాసిటీ ఉంటే, కెపాసిటీ లేదు తప్పలేదు, నువ్వే సూట్ కేసు వస్తువులు వెళ్తావు, ఏం నేరం కాదు కదా. కానీ నీకు అవకాశం ఉన్న చోట నువ్వు నీకు కెపాసిటీ ఉంటే ఆటో వాడు, ఆటో వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఎప్పుడు కూడా నీకు కెపాసిటీ ఉంది కదా, నేను పొదుపు చేస్తా కెపాసిటీ ఉన్నా కూడా అని చెప్పి అడగండి. యూజ్ అన్ ఆటో, నీకు ఉపయోగం ఉంటుంది. పేదవాడికి ఇంత పని దొరుకుతుంది ఆటో వరకు. నీకు కెపాసిటీ ఉంటే నువ్వు వెళ్ళి ఇడ్లీ అవసరం ఉంటే తిను. నేను పొదుపు చేస్తా. బయట ఫుడ్ అనారోగ్యం తినకపోతే నాకు అభ్యంతరం లేదు.
బయట ఫుడ్ తినా, నేను పొదుపు చేస్తా. ఇంట్లో ఇడ్లీ 30 రూపాయలు అవుతుంది, బయట ఫుడ్ ఇడ్లీ 100 రూపాయలు అవుతుంది. 70 రూపాయలు నేను పొదుపు చేసిన, నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆ ఇడ్లీ అమ్ముకున్నటువంటి జీవనోపాధి సంగతి ఏంటి? అందువల్ల పొదుపు మంత్రాన్ని సరిగా అర్థం చేసుకోవాలన్నది నా పాయింట్.